బంగ్లాదేశ్ ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణ దాస్ కు కోర్టులో ఊరట లభించలేదు. దేశద్రోహం కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు అంగీకరించలేదు. కేసు తీవ్రత దృష్ట్యా చిన్మయ్ కు బెయిల్ మంజూరు చేయలేమని న్యాయస్థానం పేర్కొంది. మరోవైపు చిన్మయ్ కృష్ణ దాస్ కు బెయిల్ కోసం 11 మంది న్యాయవాదుల బృందం పనిచేస్తుంది. దాదాపు అరగంట పాటు వాదనలు జరిగినా కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన మరిన్ని రోజుల పాటు జైలు జీవితం గడపాల్సి వస్తోంది. బంగ్లాదేశ్ ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ కు బెయిల్ మంజూరు చేసేందుకు చిట్టగాంగ్ కోర్టు తిరస్కరించింది. దేశద్రోహం నేరారోపణతో బంగ్లాదేశ్లో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. గత ఏడాది నవంబర్లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న చిన్మయ్ బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక హిందువులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. హిందువులు, మైనార్టీలే లక్ష్యంగా బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి వ్యతిరేకంగా హిందువులకు రక్షణ కల్పించాలని కోరుతూ భారీగా ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో పాల్గొన్న చిన్మయ్ కృష్ణదాస్ పై బంగ్లాదేశ్ ప్రభుత్వం కక్ష గట్టింది. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి ఢాకా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. గతంలో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణకు వచ్చిన లాయర్లను కోర్టు బయటే అడ్డుకున్నారు. దీంతో విచారణ వాయిదా పడింది. దీంతో తాజాగా జరిగిన విచారణలో ఆయనకు ఊరట దక్కలేదు. ఆయనకు బెయిల్ కోసం 11 మంది న్యాయవాదుల బృందం ప్రయత్నించింది. న్యాయస్థానంలో అరగంట పాటు ఈ పిటిషన్పై వాదనలు జరిగాయి. వాదన నేపథ్యంలో కోర్టు దగ్గర భద్రతను పెంచారు. ఈ కేసులోని తీవ్రత దృష్ట్యా ఇప్పుడు ఆయనకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు తెలిపింది. తాము ఐఎంజీబీ ఐక్య పరిషత్ బ్యానర్తో ఇక్కడకు వచ్చామని తెలిపారు. చిన్మయ కృష్ణదాస్ బెయిల్ కోసం కోర్టులో ప్రయత్నిస్తూనే ఉంటామని న్యాయవాది అపూర్వ కుమార్ భట్టాచార్జీ తెలిపారు. తాను సుప్రీంకోర్టు, చిట్టగ్రామ్ బార్ అసోసియేషన్లలో సభ్యునని తెలిపారు. మరోవైపు చిన్మయ్ దాస్ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో 88 ఏళ్ల రవీంద్రనాథ్ ఘోష్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. బంగ్లాదేశ్లోని హిందువుల హక్కుల కోసం పోరాడుతున్న లాయర్ రవీంద్రనాథ్ ఘోష్ చిన్మయ్ కృష్ణదాస్ తరపున వాదిస్తున్నారు. రవీంద్రనాథ్ ఘోష్ డిసెంబర్ 2వ వారంలో భారత్కు వచ్చారు. పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాక్పూర్లో తన కుమారుడితో కలిసి ఉంటున్నారు. ఆ తర్వాత రవీంద్రనాథ్ ఘోష్ తన కుమారుడి ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో కోల్కతాలోని సేత్ సుఖ్లాల్ కర్నానీ మెమోరియల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా యూనస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. ఆమె తండ్రి బంగబంధు ముజిబుర్ రెహమాన్కు ప్రాధాన్యం తగ్గిస్తూ పాఠ్యాంశాలను మార్చాలని నిర్ణయించింది. పాఠ్యాంశాల్లో చారిత్రక ఘటనలను అతిగా చూపడం, కొందరు వ్యక్తులను అనవసరంగా కీర్తించడం వంటి వాటిని పూర్తిగా తొలగించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి 1 నుంచి 10వ తరగతి వరకు కొత్త సిలబస్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 1971లో బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. బంగబంధుగా పిలిచే షేక్ ముజిబుర్ రెహమాన్ కాదు, జియా ఉర్ రెహమాన్ అని మార్చనుంది. ఆ సమయంలో బంగ్లాదేశ్ మిలిటరీ అధికారిగా జియా పనిచేస్తున్నారు. అనంతర కాలంలో బంగ్లా 6వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని షేక్ హసీనా ముజీబ్ కుమార్తె కాగా ఖలేదా జియా కుమార్తె.